రే నవీన్. హాయ్ దుర్గా. అవునవా? ఏంటి సంగతులు? హే మొహంలో పెళ్లి కల ఉరికి పడుతుంది. సరే కానీ పెళ్లి కొడుకంటే బెంచ్ కార్లోనో గంజి కార్లోనో వస్తాడనుకుంటే నువ్వేంట్రా ఇలా నడుచుకుంటా వస్తున్నావు? ఇంకేంట్రా విశేషాలు? ఏముంటాయిరా, తెల్లవారితే ఎవరు బతుకులు వాళ్ళే, ఎవరు పనులు వాళ్ళే. సాయంత్రం అయిందంటే ఆ ట్రాఫిక్ లో ఇల్లు చేరేసరికి ఏ టైం అయిద్దో మాకే తెలీదు. ఏదేమైనా వీకెండ్ అంటూ ఒకటి ఉంటుంది కదరా. పబ్బులు, పార్టీలు, అమ్మాయిలతో డేటింగ్లు, ఫుల్ ఎంజాయ్. సిటీలో అమ్మాయిలు చాలా స్టైలిష్ గా ఉంటారు కదరా. మరి సిటీలో అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా విలేజ్ లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వే అన్నావు కదరా, సిటీ అమ్మాయిలు పబ్బులు, డేటింగ్లు, పార్టీలు అని. వాళ్ళు అంతవరకేరా, పెళ్లి వరకు రారు. అదే పల్లెటూరు అమ్మాయిలు అనుకో, మన కల్చర్కి అనుకూలంగా, మన సాంప్రదాయాలకు అనుకూలంగా లక్షణంగా ఉంటారు. అబ్బో, నువ్వు చాలా జెంటిల్మెన్ రా. ఏం ఆలోచించావురా? అవునండి, ఫ్రెండ్స్ ఏంట్రా? హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎంతమంది ఫ్రెండ్స్ రావాలి, ఎంత ఘనంగా పెళ్లి జరగాలి? రే, పెళ్లి టైంకి వచ్చేస్తారు లేరా, పదా. ఏ పూలు బాగున్నాయి. ఏ మొదినా, ఎందుకంత ముస్తాబోతున్నావు? నువ్వు ఎలా ఉన్నా మా అన్నయ్య రిసీవ్ చేసుకుంటాడులే. అయినా ఏముందే, లోపలికి వెళ్ళాక అన్ని తీసేవలసిందేగా, ఎందుకే టైం వేస్ట్ చేస్తున్నావు? చాలే ఊరుకోవే, మరీ ఓవర్ చేస్తున్నావు. అవునే, అప్పటికే నువ్వు మంచి ఎక్స్పీరియన్స్ తో ఉంటావు కదే. నువ్వేమి చెప్పినా వినక తప్పుతుందా? కూర్చో. నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అత్తయ్యగారు చెప్పారులేండి. అదే, మన మ్యారేజ్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇద్దరం కలిసి కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే ఇది మన ఫస్ట్ నైట్ కాబట్టి. సరసు, నిన్ను ఈ నిమిషంలో ఇలా చూస్తుంటే ఐ లవ్ యూ సరసు. మరి లైట్? ఓ, సరసు ఇక్కడున్నావా? అబ్బా ఉండండి. ఇక్కడే ఉంటాను సరసు, చెప్పు ఏంటి? అబ్బా వదలండి. మమ్మీని తప్పించుకొని నేను ఇక్కడికి వచ్చింది నిన్ను వదలటానికి కాదు సరసు. అక్కడ అత్తయ్యగారు ఉన్నారండి. అబ్బా తెలుసు, కొత్తగా పెళ్ళైన వారికి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇవ్వాలి. అబ్బా అత్తయ్యగారండి. సరసు 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 ఒక ముద్దేవే. అబ్బా ఆగండి, మీ చెల్లెలు పిలుస్తుందండి. సరసు 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 సరసు, ఐ మిస్ యూ లాట్ ఆఫ్ సరసు. సరసు సరసు
సరసు, నన్ను అర్థం చేసుకో. ఎందుకు నాతో మాట్లాడట్లేదు? మన నైట్ గురించి అర్థం కాలేదా? పచ్చిగా చెప్పాలా? నీలో మగతనం లేదు. నువ్వు జాబు చేయడానికి పనికొస్తావు కానీ కడుపు చేయడానికి పని చెయ్యు. వాట్ యు మీన్? ఏమైందిరా? అసలు ఏం కాలేదు, అదే నా బాధ. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మన ఫస్ట్ నైట్ గురించి. ఎస్, నువ్వు అసలు దేనికి పనికిరావు, సంసారానికి అసలు పనికిరావు. సరసు, నన్ను టెన్షన్ పెట్టుకో. ఆర్ యూ జోకింగ్? లైఫ్ స్పాయిల్ అయితే ఏ ఆడది జోక్ చేయదు. ఈ మ్యాటర్ ఇంతటితో కట్ చేయండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేనంతా బాగానే ఉన్నావుగా. ఈరోజు ఏమైంది? నిన్నటి నుంచి భరిస్తూ ఇంకా ఏమైనా చేస్తావేమో అని వెయిట్ చేసి చూస్తున్నా. ఏంటి సరసు ఇలా మాట్లాడుతుంది? నిజంగా నాకేమన్నా అయిందా? ఏమో, సరస్సు చెప్పినట్టు నిజమే అనిపిస్తుంది. కానీ